తగ్గించుకొని మరి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు. మరొక తండ్రి, ఒక సామాన్యమైన వ్యక్తిలాగా మీరు లోకంలో జీవించినందుకు వందనాలు. మరొక తండ్రి, నాయన మరి ఎంతో భయంకరమైన స్థలం నుండి నన్ను రక్షించడానికి నా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. మరొక తండ్రి, నా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు. నిజ దైవాన్ని తెలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మీ స్వరాన్ని వినే భాగ్యం ఇచ్చినారు. మరి నేను ఆత్మీయంగా ఎదింపజేస్తున్నారు. మీ పని నాకు అప్పగించినారు. మీకు వందనాలు. ఇచ్చిన రక్షణకై, ఇచ్చిన విశ్వాసంకై, ఇచ్చిన పనికై, ఇచ్చిన పరిచర్యకై ప్రభావ మరి మీ ఇంట్లో నాకు అనుగ్రహించిన బరువు బాధ్యతకై కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ప్రభావ మీరు చేసిన మేలన్నిటికై నేను మీకేమీ అనిపించలేక మరొక తండ్రి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ యొక్క మరి నాయన మా ప్రార్థనలు మీ యొక్క మా ఆరాధనలు మీ యొక్క చేరినాయని నమ్మిస్తున్నాం. ఇంకా కొంత సమయం మీ వాక్యంలో మేము ధ్యానించబోతున్నాం. దయచేసి మాకు సాయం చేయండి ప్రభావ. మరి శిరీష గారు కూడా మా మధ్యలో మీరు తీసుకొని వచ్చిన వందనాలు. వాళ్ళ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి. మీ జ్ఞానం చేత, మీ ఆత్మ చేత అనిపించండి. పర్లోక తండ్రి, మరి నాయన గ్రామ బాగోగులు చూసుకునే విషయంలో కూడా దయచేసి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభావ. మరి గ్రామస్తులకి ఇలాగే మరి నాయన వాళ్ళు కూడా మేలు చేస్తూ మరి నాయన మంచి పేరు సంపాదించుకునేలాగా వాళ్ళ పరిపాలన కూడా తండ్రి మరి తరతరంలో ఉండేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ పర్లోక తండ్రి, మీ సొంత సమయంలో వాళ్ళ నేత్రాలు కూడా మీరు వెలిగించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. కొద్దిమంది మీ ఇంటికి వచ్చినారు. మరి నాయన ఇంకా కొంత సమయం మరి నాయన వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో దయచేసి మాకు మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామములో గర్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోక తండ్రి, మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల నామమున స్తుతించి ప్రార్థించేటువంటి తండ్రి. ఆమేన్. ఇది పడుకో నీకు చూస్తుంది మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు నేను చదువుతున్నాను. చదివించాడు. ఇంకా కొంత సమయం, ఒక అర్ధగంటలో కూడిక మొత్తం ముగించేస్తాం. సో ఒక అర్ధగంట ఓపిక పడితే మొత్తం అన్నీ అయిపోతాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏదైనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీ నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారును సామ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి
నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. కూర్చోండి నాన్న, కూర్చోనాన్న. సో ఈ సందర్భం, ఈ చదువుకున్న వాక్యం దేవుడు మాతో తెలియచిందాక, ఈ యొక్క సందర్భం మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే మరి నక్షత్రాలు మనకు పొద్దున కూడా కనిపిస్తాయా? ఇలా స్టార్స్ మనకు డే టైంలో కనిపిస్తాయా కదా? వినున్నా, స్టార్స్ మనకు డే టైంలో కనిపిస్తాయా? స్టార్స్ కనిపిస్తాయా, కనిపించాయా? నువ్వే 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 స్టార్స్ మనకు డే టైంలో కనిపిస్తాయా? నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా స్టార్స్ మనకు డే టైంలో కనిపిస్తాయా? కనిపించాయి కదా. కానీ జీసస్ పుట్టినప్పుడు ఒక స్టార్ డే టైంలో కనిపించిందంట. అరే ఇదేంటి? నిజం చెప్పాలంటే నక్షత్రాలు ఉదయకాలం కూడా ఉంటాయి. కాకపోతే ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఈ నక్షత్రాల యొక్క ప్రకాశం కంటే కొన్ని 1000 రెట్లు ఎక్కువ ఉన్నది. ఆ సూర్యుని యొక్క ప్రకాశం అనేది నక్షత్రాల యొక్క ప్రకాశాన్ని కప్పేస్తుంది. అందుకు నక్షత్రాలు మనకు కనబడాయి. నక్షత్రాలు పొద్దున కూడా ఉంటాయి. సైన్స్ స్టూడెంట్స్కి అర్థమైతే స్టార్స్ డే టైంలో కూడా ఉంటాయి, అవి నైట్ టైంలో కూడా ఉంటాయి. అదే ద లైట్ ఆఫ్ సన్ కవర్స్ ద బ్రైట్నెస్ ఆఫ్ స్టార్స్. ఆ సూర్యుని యొక్క కాంతి, ఆ సూర్యుని యొక్క వెలుతురు ఏం చేస్తుందంటే ఆ నక్షత్రాల యొక్క వెలుగును కప్పేస్తుంది. సో సూర్యుని యొక్క కాంతి అంత ఎక్కువగా ఉంటుంది, అన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. సరే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం, విచిత్రమైన నక్షత్రం. సరే, మరి ఈ నక్షత్రాల గురించి ఎవరు స్టడీ చేస్తారు, నక్షత్రాల గురించి ఎవరు ధ్యానిస్తారు, నక్షత్రాల గురించి ఎవరు పట్టించుకుంటారు అని అంటే సైంటిస్ట్, శాస్త్రజ్ఞులు. ఏమో. సో ఇప్పుడు యేసు ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చిన ఎవరు? వెరీ గుడ్, సైంటిస్ట్. యేసు ప్రభువును ఎవరు ఆరాధన చేశారండి? శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్స్ ఆరాధన చేయడానికి వచ్చిన దేవుని. ఈ స్టార్స్ గురించి, ఆ స్పేస్ గురించి, లేకపోతే అంతరిక్షం గురించి, లేకపోతే చంద్రమండలానికి పోవాలి, వాటన్నిటి గురించి ఎవరు ఆలోచిస్తారు? శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్. సో ఆ దినాలలో ఏం జరిగిందంటే, సరే మరి ఆ దినాలలో సూర్యుడు ఉదయించలేడా మరి మనకైతే తెలియదు. కానీ ఒక విచిత్రమైన నక్షత్రం మాత్రం ఈ యొక్క శాస్త్రులు, శాస్త్రజ్ఞులు వాళ్ళు కనుగొన్నారు. ఏంటి ఈ నక్షత్రం? సూర్యుని కంటే ఇంకా ప్రకాశంగా ఉంది ఈ నక్షత్రం. సూర్యుని వెలుగునే కప్పి పడేస్తున్నాడు ఈ నక్షత్రం. ఎవరు ఈ నక్షత్రం? ఏంటి ఈ నక్షత్రం అని వాళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క పుస్తకాలన్నీ తిరిగేసినారు. మరి వాళ్ళు భగవద్గీత చదివినారా, లేకపోతే రామాయణం చదివినారా, లేకపోతే ఖురాన్ చదివినారా, బైబుల్ చదివినారా, తోరా చదివినారా, ఏం చదివినారో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి బైబుల్లో వాళ్ళకు ఒక వచనం దొరికింది. నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండంలో ఉంటది ఆ మాట. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట ఈ యొక్క శాస్త్రజ్ఞులకు దొరికిందన్నమాట. ఆ యొక్క మాట దొరికిన వెంటనే వాళ్ళు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ యొక్క నక్షత్రం ఎక్కడ పుట్టింటాడు, ఎవరు ఈ నక్షత్రము, ఎవరిని బట్టి ఎవరిని గురించి ఈ యొక్క నక్షత్రం అనేది రాయబడ్డది అనే సంగతి వాళ్ళు ఇంకా పరిష్కారంగా చూసేసరికి వాళ్ళకు ఏమంటే మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదివేసరికి వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. యూదయ దేశపు బెత్లెహేమ, యూదయ దేశములలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అయితే ఎవరో తెలియని ఒక గొప్ప వ్యక్తి పుట్టినాడు. ఆ యొక్క వ్యక్తికి
ఆ యొక్క వ్యక్తి యొక్క పుట్టుక మనకు తెలియజేయడానికి ఆ యొక్క ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం అనేది ఏమి అంటే కనిపించింది. ఆ కనిపెట్టిన వాళ్ళు మళ్ళీ మనలాంటి సామాన్య వ్యక్తులు కాదు. మనం అవన్నీ పట్టించుకోం కదా. సూర్యుడు వస్తే మనకెందుకు, సూర్యుడు రాకపోతే మనకెందుకు, నక్షత్రాలు వస్తే మనకెందుకు, నక్షత్రాలు రాకపోతే మనకెందుకు, నా కడుపు నేను చూసుకుంటా, నా సంవత్సరాన్ని నేను చూసుకుంటా, నా పిల్లలు నేను చూసుకుంటా, నా వ్యాపారం గవర్నమెంట్ నాకు ఎందుకు, ఆ నక్షత్రాల గురించి ధ్యానిస్తే ఆ నక్షత్రం నాకు ఏమైనా కూడి పెడతారు, మన కూడా మనం చూసుకుంటాం. ఆయన మనం వీటిలో ఆలోచిస్తాం, అందుకే మనం గీతే ఉంటాం. ఈ యొక్క శాస్త్రులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్స్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ నక్షత్రం ఏంటి అని వాళ్ళు ధ్యానించారు. ఆ నక్షత్రం ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది. అయితే ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఇంకో సంగతి కూడా అర్థమైందంట. ఏంటి ఆ సంగతి అంటే ఆ నక్షత్రం నడుస్తుందంట, ఆ నక్షత్రం తోవ చూపిస్తుందండి. ఇదేంటి, నక్షత్రం కనబడమే కాకుండా ఆ యొక్క నక్షత్రం నడుస్తుందంట. సరే, మరి ఇప్పుడు ఆ యొక్క నక్షత్రం నడుస్తూ ఉంటే వీళ్ళకి అర్థం అయిపోయింది, అవును యేసు ప్రభు పుట్టినాడు, యూదయ దేశపు బెత్లెహేములో ఆయన పుట్టినాడు, ఆ యొక్క బెత్లెహేములో ఎక్కడో పశువుల పాకలో ఆయన పుట్టినాడు. ఈ యొక్క నక్షత్రం వచ్చింది ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క పుట్టుకని తెలియజేయడానికి, ప్రజలందరికీ ఆయన పుట్టుకని తెలియజేయడానికి ఈ యొక్క నక్షత్రం వచ్చినాడు అని ఈ సైంటిస్ట్కు అర్థమైపోయింది. సో ఈ యొక్క సైంటిస్టులు ఏం చేశారంటే ఆ యొక్క నక్షత్రాన్ని గమనించిన తర్వాత ఆ యొక్క నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఆ యొక్క నక్షత్రం ఎక్కడికి వాళ్ళను తీసుకొని వెళ్తుందో అక్కడికే వాళ్ళు కూడా ఏం చేసినారు, ప్రయాణం చేస్తూ. సరే, ఇప్పుడు నక్షత్రం ఏమో పైన ఉన్నది, వాళ్ళు ఇక్కడ పైన చూసుకుంటూ నడుస్తున్నారా మరి కదా. సో ఆ యొక్క నక్షత్రం యొక్క కాంతి, రేస్ అంటారు కదా, ఆ కింద పడుతూ ఉంటే అట్లా దారి అవుతుంది అన్నమాట. సో ఆ దారిలో ఆ యొక్క కాంతిని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ నడుచుకుంటూ 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 నడుచుకుంటా వచ్చేస్తారు. సరే, ఆ యొక్క నక్షత్రం మధ్యలో ఒక చోట ఆగిందంట. ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అని అంటే ఒక ప్రవచనం నెరవేర్చబడాలి, ఒక ప్రవచనము నెరవేర్చబడాలి అనే సంగతి ఈ యొక్క నక్షత్రం ఏం చేసిందంటే ఒక చోట ఆగి. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. సో ఈ యొక్క నక్షత్రం ఆగింది, వాళ్ళు కూడా ఆగినారు. సో వాళ్ళు ఏం చేసినారంటే హేరోదు రాజు దగ్గరికి పోయినారు. సో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, ఆయన చూపించండి, మేము ఆయనని ఆరాధన చేస్తాము, మేము ఆయన ఆరాధన చేయడానికి వచ్చినాము అని. సరే, వాళ్ళు రాంగ్ అడ్రస్ పోయినారు. సో రాజు పుట్టింటాడు, రాజు వాళ్ళ ఇంట్లోనే పుట్టింటాడు, వాళ్ళు గొప్పలు కదా, ఆ గొప్ప రాజు వాళ్ళ ఇంట్లోనే పుట్టింటాడు అనే తలంతో వాళ్ళు పోయి ఆయనకు అట్లా అడిగినారు. కానీ అక్కడ జరిగిన సంగతి అది కాదు. సో రాహేలు తన పిల్లల కొరకు ఏ విధంగా అయితే కన్నీళ్లు కార్చిందో అదే విధంగా రామాలో అంగలార్పు వినబడును, యేసుక్రీస్తు ప్రభువారిని సంపాలే అనే ఉద్దేశంతో ఈ యొక్క హేరోదు రాజు ఏం చేసినాడు అంటే పిల్లలందరినీ సంపేపించినాడు. ప్రవచనం నెరవేర్చబడాలి. ఆ ప్రవచనం పాత నిబంధనలో రాయబడింది. రామాలో అంగలార్పు వినబడుతుంది. రాహేలు తన పిల్లల కోసం ఏ విధంగా అయితే ఏడ్చిందో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ప్రజలందరూ ఏడుతారు వాళ్ళ పిల్లల కోసం, అయ్యో నా పిల్లలు చనిపోయినారు, అయ్యో నా పిల్లలు చనిపోయినారు. ఇప్పుడు ఒక అధికారి కనుక పిల్లలందరినీ చంపేయండి అని ఒక అధికారం తీసుకొని వచ్చిండు అనుకో, ఎటువంటి మళ్ళీ దుగుతారా ఆయన? యేసు కాలంలో జరిగిందండి. ఒక అధికారి ఆయన ఏం చేసిండంటే పిల్లలందరినీ మీరు ఎటువంటి భయంకరమైన చట్టం తీసుకొని వచ్చాడు కదా ఆయన. ఎంత ధైర్యం! ఎవరైతే నీకు ఓట్లు వేసిందో వాళ్ళ పిల్లల్ని నువ్వేం చేస్తున్నావు? అందుకే యేసు ప్రభు యొక్క పుట్టుక అది మామూలు పుట్టుక కాదు, అద్భుతం. అది ఎవరికి అర్థం కాదు. ఇంత భయంకరమైన, సరే ఇప్పుడు ఇటువంటి
చట్టమే మన ఊళ్ళోనే వచ్చింది అనుకో, చిన్నపిల్లలందరినీ చంపిస్తాము. ఎవడరా నువ్వు మా ఊళ్ళతో గెలిచి మా పిల్లల్ని చంపేస్తావు? మా బాగోగులు చూడనీకే నువ్వు అధికారంలో నీకు అధికారం ఇచ్చినావా, లేకపోతే మా ఇంట్లోనే రోదనతోనే వీళ్ళనికే ఇప్పించినావా అని నెక్స్ట్ టైం వేస్తారా వాళ్ళకి? భూమి మీద కూడా చేస్తారు, అడ్రస్ లేకుండా చేస్తావా అని. ఈ ఊర్లోనే కాదు, ఏ ఊరికి పోయేలా సరే నువ్వు గెలవకూడదు అని ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తారంటే ఎటు పనికి రాకుండా ఇక అడగ తినడే మన బతుకు అట్లా చేసేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో అట్లా జరగలేదు. అయ్యో పిల్లలను చంపేయండి అని రాజు ఎందుకు అట్లా ఆ నక్షత్రం ఆగింది అంటే ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. ఆ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడాలి. కాబట్టి ఏమి అంటే ఆ యొక్క నక్షత్రం అట్లా ఆగింది. సరే, ఈ యొక్క జ్ఞానులకు అర్థమైపోయింది, అయ్యో ఈయన ఇంట్లో పుట్టలేదు, ఆయన ఎప్పుడో పుట్టినాడు అని ఆ యొక్క న్యూస్ ఆయన చెప్పినారు. వాళ్ళు బయటికి వచ్చేసినారు. జ్ఞానులు బయటికి వచ్చేసరికి ఆ నక్షత్రం మళ్ళీ నడుస్తుంది. స్టార్స్ నడుస్తాయా? సూర్యుడు నడుస్తాడు, భూమి తిరుగుతుంది కదా. సో ఆ యొక్క నక్షత్రం అనేది నడుస్తుంది. ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి ఏమి అంటే ఆ యొక్క నక్షత్రము ఏ విధంగా అయితే నడుస్తుందో అదే విధంగా వీళ్ళు ఆ యొక్క నక్షత్రాన్ని మరలా ఏం చేస్తున్నారు అంటే ఫాలో అవుతూ వచ్చారు. సో ఇప్పుడు ఆ నక్షత్రం ఎక్కడి వరకు వచ్చింది అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినారో ఆ ఇంటి మీదికే వచ్చిందంట. చూడండి 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రము దారి చూపిస్తుంది. ఏ రోజు రాజు ఇంట్లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ యొక్క నక్షత్రాన్ని వాళ్ళ దృష్టి మొత్తం నక్షత్రం మీదనే పెట్టినారు. ఇంకా వేరే ఎక్కడ వాళ్ళు పెట్టలేరు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నీ దృష్టి నా దృష్టి కూడా ఎక్కడ ఉండాలి అంటే పైన వాటి మీదనే ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మన యొక్క మనసు అనేది పెట్టనే పెట్టొద్దు. ఇట్లా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్లా వాక్యం అర్థం చేసుకుంటేనే కరెక్ట్ అనమాట. ఇట్లా వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే మీకు వాక్యం అర్థం అవుతున్నట్టు. సో పర సంబంధమైన వాటి మీదనే మన దృష్టి పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి అసలు పెట్టనే పెట్టకూడదు. మన చూపులు పైకే చూడాలి. భూ సంబంధమైన ఈ లోకంలో ఉన్న నా దోస్తు వాళ్ళ ఇంటికి పోయినదే అనుకో, వాళ్ళ ఇంట్లో ఏమేమో అన్ని కనబడతాయి, నా ఇంట్లో లేని కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అప్పుడు నాకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది? అందుకే ఈ వాక్యం ఇచ్చాడు దేవుడు మనకి. మన దృష్టి ఎక్కడ పెట్టాలి? పైన వాటిపైన. పరలోకంలో ఏముంది? పరలోక రాజ్యంలో ఎవరున్నారు? ఆ దేవుని స్వరం ఎట్లుంటది? ఆ దేవుని ఆశీర్వాదాలు ఎట్లుంటాయి? ఆ దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి? ఆ దేవుని కొరకు నేను ఎక్కడ నివసించాలా? పైన వాటిని వెతికితే ఇవన్నీ మనకు ఏమి గుర్తుకు రావు. సరే, వాళ్ళ ఇంట్లో పోయి నేను చూసిన వస్తువులు అవన్నీ టెంపరీ థింగ్స్, అవి శాశ్వతంగా ఉండేవి కావు. ఈ రోజు ఉన్నా రేపటిగా అవి పాడైపోతాయి, రేపు ఎల్లుండో అవి పాడైపోతాయి. అట్లా మనము ఆలోచించకుండా ఏం చేస్తాము అని అంటే అదే కావాలి, తెచ్చి ఎట్లయినా సరే నువ్వు దాన్ని తెచ్చిపెట్టు. అది తెచ్చిపెడితేనే అన్ని ఉంటాయి, లేకపోతే కాదు. మూర్ఖత్వము మొండితనము అట్లనే ఉంటుంది. ఇక మన మనసు మొత్తం దృష్టి మొత్తం వాటి మీదనే ఉంటుంది. వాటి గురించే మనం ఆలోచిస్తాము. అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. అంటే ఇప్పుడు పర సంబంధమైన విషయాలన్నీ ఏమై పనిమాల విషయాలు నా దృష్టిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే న్యూ బిగినింగ్ అని అంటాం. క్రిస్మస్ అంటే ఏంటి? న్యూ బిగినింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకతోని ఒక శకమే ఆరంభమైంది. ఆయన పుట్టిందంటే ఒక శకం ఆరంభమైంది. అప్పటి వరకు కాలం అనేది ఉల్టా వచ్చింది.
ఎంటకించి ముంగలికి వచ్చింది. 500 సంవత్సరం, 400 సంవత్సరం, 300 సంవత్సరం, 200 సంవత్సరం, 100 సంవత్సరం అని ఎంటకించి ముంగలికి వచ్చినాయి నంబర్లు. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకతోని ముంగలికి ఎండకి పోయి సక్కకపోయినాయి నంబర్లు. ఇప్పుడు క్రిస్మస్ అంటే న్యూ బిగినింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తాన్ని నూతనం చేసే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో అన్ని నూతనం చేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ లో, ఈ యొక్క క్రిస్మస్ దినాన ఈ యొక్క దేవుడు చెప్పే సంగతి ఏంటి అంటే, మనమందరము కూడా పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టాలా, భూ సంబంధమైన వాటి మీద దృష్టి అసలు పెట్టనే పెట్టదు. వీళ్ళు జ్ఞానులండి, సైంటిస్ట్స్. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, 8 నెలలు వాళ్ళు ఈ యొక్క నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. వాళ్ళు ఏ ప్రభుత్వం పట్టుకోనికి 8 నెలలు టైం పట్టిందంట. వాళ్ళకి ఏమవసరం చెప్పండి? 8 నెలలు, 8 months దే ట్రావెల్డ్. వాళ్ళు 8 నెలలు ప్రయాణం చేసినారు. ఏ ప్రభుత్వం పట్టుకోవడానికి 8 నెలలు టైం పట్టింది. ఏ ప్రభువు వెతికి ఎట్లయినా సరే నాకు మేము ఆ ఏ ప్రభుని చూస్తాం, ఆ ఏ ప్రభువు ఆరాధన చేస్తాం, ఆ దేవుని కుమారుని చూస్తాం, ఆ దేవుని కుమారుని దర్శించుకుంటాం, ఆయన ఎట్లుంటాడో చూస్తాము. ఎంత మంచి కోరిక, ఎంత మంచి ఆశ అండి. ఈ క్రిస్మస్ నుండి నేను ఫస్ట్ లేవంగానే దేవుణ్ణే చూస్తా, లేవంగానే దేవుణ్ణే ఆరాధన చేస్తా, లేవంగానే యెహోవా స్వరం వింటా. మంచి స్ట్రాంగ్ డిసిషన్ ఏమి అంటే మనము తీసుకోవాలి. వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు ఎవరిని ఆరాధన చేయాలో, ఎవరిని ఆరాధన చెయ్యొద్దో అది కూడా వాళ్ళకు తెలుసు. చూడండి 11వ వచనం, 2:10. వారు ఆ నక్షత్రములు చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. ఇప్పుడు జ్ఞానం వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడంటే యేసు ప్రభు ఇంటిలో. ఎవరిచ్చారు ఆ ఇల్లు? ఎవరిది ఆ ఇల్లు? ఆ ఇల్లు యేసు ప్రభు కోసం ఎవరు సమర్పించుకున్నారు? అది అర్థమవుతుందండి దేవుని వాక్యం మీకు? జ్ఞానులు వచ్చినారు, గొల్లలు వచ్చినారు, దాని తర్వాత దేవదూతలు వచ్చి ఆరాధన చేసినారు. దేవదూతలు ఆరాధన చేసిన తర్వాత దేవదూతలు సువార్త ప్రకటించేసినాడు. మీకు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి చూడండి, ఆయన దర్శించుకోండి. ఏ గొర్రెలను సమర్పించుకున్నారో లేకపోతే ఎవరు ఆయనను సమర్పించుకున్నారో మనకైతే తెలియదు. కానీ జ్ఞానులని చూసేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు పశువుల పాకలో లేడంట, ఆయన ఇంట్లో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు నీ సమర్పణ, నా సమర్పణ ఏమది అనే సంగతి నువ్వు ఒకసారి పరీక్షించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సరే, వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, 11వ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. తల్లి అయిన మరియను కూడా చూసినారంట, ఆ యొక్క శిశువును కూడా చూసినారంట, సాగిలపడ్డారంట. సాగిలపడి ఆయనను పూజించి. తల్లిని పూజించినరా, శిశువును పూజించినరా అండి? ఇద్దరు అంటారు. ఆయనను పూజించి అని ఉందాడు, ఆమెను పూజించి అని లేదు. ఆయనను పూజించి. ఎవరిని పూజించాలి అని అంటే ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి, తల్లిని కాదు. జ్ఞానులు వీళ్ళు జ్ఞానులు, వాళ్ళకు జ్ఞానం ఉంది. ఎవరిని పూజించాలో ఎవరిని పూజించదో వాళ్ళకు తెలుసు. వాళ్ళు తల్లిని పూజించలేదు, ఆయనను పూజించినారు. వాళ్ళు ఒకసారి బంగారము, సామ్రాణి, బోలము ఎవరికి ఇచ్చినారు? తల్లికి ఇచ్చినారా, ఆయనకి ఇచ్చినారా? ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ఆయన ఆమె కాదు. అందుకే వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు లేఖనాలు బాగా చదివినారు, లేఖనాలను ధ్యానించినారు, దేవుని గురించి తెలుసుకున్నారు. ఎవరిని ఆరాధన చేయాలో, ఎవరిని ఆరాధన చేయొద్దో వీళ్ళకి తెలుసు. ఎవరిని కొనియాడాలా, ఎవరిని మహిమపరచాలా, ఎవరిని హెచ్చించాలా, ఎవరిని హెచ్చించొద్దు, ఈ యొక్క జ్ఞానం తెలుసండి. వీళ్ళు సైంటిస్ట్. వీళ్ళు
కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేస్తున్నాను అంటే దేవుని దృష్టిలో నువ్వు నేను కూడా సైంటిస్ట్లో లేవు. తెలుసా మీకు? ఆయనను పూజించి ఆయనకు సమర్పించి. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానుల ద్వారా నువ్వు నేను తెలుసుకునే సంగతి ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ దృష్టి మొత్తం యేసు ప్రభు మీదనే పెట్టినారు. ఎట్లయినా సరే యేసు ప్రభుని పట్టుకోవాలి, ఎట్లయినా సరే ఆయన చూస్తాం. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఈ యొక్క ఏమి అంటే అట్మాస్ఫియర్, ఈ యొక్క వాతావరణమే మారిపోయింది. మేము తెలియని సంగతి ఒక అద్భుతం మేము చూసినాము, ఆయనను ఎట్లయినా సరే చూస్తాము అని చెప్పి వాళ్ళు ఖాళీ చేతులతో కూడా రాలేదు యేసు ప్రభు దగ్గర. 8 నెలలు వాళ్ళు మోసినారు. ఆ పెట్టెలు ఎంత పెద్దగా ఉన్నాయో మరి మనకైతే తెలియదు, కానీ 8 నెలలు వాళ్ళు మోసి యేసు ప్రభుని పట్టుకొని వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పండుకున్నారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ వండుకున్నారు, అవన్నీ మర్మాలు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత చేయాలని. అండ్ వాళ్ళు తిన్నారు అంటే దే క్యారీ దేర్ ఫుడ్ ఆల్సో. వాళ్ళ యొక్క ఆహారాన్ని కూడా వాళ్ళతో పాటు మోసినారేమో. ఆహారాన్ని మోసినారు, కానుకలు మోసినారు, ఇంకా ఇవేమి మోసినారు. ఎంత ప్రయాసపడ్డారండి. ఇప్పుడు నీ ప్రయాసం నా ప్రయాసం ఎట్లుంది? ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? ఎందుకు ప్రయాసపడుతున్నాం? అసలు దేవుడి కోసం ఏనాడైనా కొంచెమైనా ప్రయాసపడమా లేదా? మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్, ఈ హెబ్రోన్ చర్చ్ తప్ప వేరే చర్చ్ మాకు అసలు తెలియదు. మా అమ్మ నాయన కూడా ఇదే చర్చ్ నడిపించినారు. మా అమ్మాయి పోతే హెబ్రోన్ చర్చ్కే పోవాలరా, వేరే చర్చ్కి అసలు పోకూడదు. మా నాయన సండే స్కూల్ టీచర్ మా ఊళ్ళో. 25 సంవత్సరాల సంది ఆయన సండే స్కూల్ టీచర్గా దేవుని సేవలో ఉన్నాడు. ఆయన మా నాయన కూడా రక్షణ పొందినాడు, మా అమ్మ కూడా రక్షణ పొందింది. వాళ్ళిద్దరూ మేము 3 అన్నదమ్ములము, మాకు ఒక చెల్లెలు. 4 పిల్లల్ని వాళ్ళు ఏం చేసినారు అని అంటే దేవుని మందిరానికి నడిపించినారు. 3 కొడుకులు కాబట్టి మేము మందిరానికి రాము అని అంటే కదా తొడల మీద గట్టిగా కొడుతుండే మా నాయన. తొడలు మొత్తం ఎర్రగైపోతుండే, చాలా నొప్పి అవుతుండే, చాలా కొట్టిండు మమ్మల్ని మా నాయన. మందిరానికి రాము, ఎందుకు మందిరానికి పోవాలి, టైం వేస్ట్ అని అంటే కదా తొడల మీద కొట్టిండండి మా నాయన. ఆ తొడలు మొత్తం ఎర్రగైపోతుండే, మస్తు నొప్పి అవుతుండే మాకు. చిన్నగు నొప్పి నుండి రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ, ఇవే మాటలు. రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ. రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ. సరే, మాకు వాక్యం అర్థమవుతుందా, అర్థమవుతలేదా అవన్నీ తర్వాత సంగతి. మా ఇంట్లో మేము ఫ్యామిలీ ప్రేయర్ కూడా మా నాయన వాక్యం పెట్టినాడు. పిల్లలందరినీ పిలిచి కూర్చోబెట్టించి మాకు వాక్యం నేర్పించాడు ఆయన. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ కూడా ఉండేది. సండే స్కూల్ టీచర్ ఆయన పిలిచి కూర్చోబెట్టి వాక్యం నేర్పించినాడు. సో దాని తర్వాత వాళ్ళు కూడా మా కొరకు చాలా ప్రయాసపడ్డారు, చాలా ప్రార్థన చేసినారు. సో వెళ్తే హెబ్రోన్ చర్చ్కే పోవాలి, వేరే మందిరానికి అసలు పోకూడదు అని. వేరే మందిరం ఇప్పటికీ కూడా మాకు తెలియదు, మేము వేరే మందిరానికి వెళ్ళలేము కూడా. పలానా మందిరంలో ఏమి అంటే వాళ్ళు మహాసభలు పెట్టుకున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు అంటే కూడా మేము కనీసం పోయి చూడలేదు. ఈ హెబ్రోన్ పాటలే నేర్చుకున్నాం, హెబ్రోన్ వాక్యమే నేర్చుకున్నాం. సో అటువంటిది ఈ యొక్క మరి వాళ్ళు వాక్యం చెప్పేటోళ్ళు చెప్పే వాక్యం నాకు అర్థం కాలేదా, లేకపోతే చెప్పేటోళ్ళకి చెప్పనికే రాలేదా నాకైతే తెలియదు. కానీ ఒక్క సందర్భం ఎట్లా జరిగింది అని అంటే ఈ యొక్క వాక్యం మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. వచ్చిన ప్రతి ఒక్కడు రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, నూతన జన్మ. ఇక ఈ దప్ప వేరేం లేదా బైబిల్? వచ్చినంత ఇదే మాటలా. ఇక రక్షణ, 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 పాపక్షమాపణ, పాపక్షమాపణ, నూతన జన్మ, నూతన జన్మ. ఏమది ఇదంతా? అంటే వాక్యం మనకు అర్థం కాలేదన్నమాట. వాళ్ళు ఎంత చెప్పినా సరే మనకు వాక్యం అనేది అర్థం కాలేదు. నేనేం చేసిన అంటే
కాలేజీకి వెళ్ళేసరికి కాలేజీలో మామూలుగా దోస్తులు ఉంటారు కదా, మా కాలేజ్ పక్కనే ఒక హోటల్ ఉంటుండే. ఆ హోటల్లో ఇట్లా ఒకవైపు లెక్చరర్స్ అందరూ కూర్చొని వాళ్ళు టీలు తాగేటోళ్ళు, నేను మా ఫ్రెండ్స్ అంతా ఈ వైపు కూర్చొని సిగరెట్లు, బీడీలు, పాన్లు, పరాలు, గుట్కలు తింటాడు. నేను కూడా వాక్యం అర్థం కాకపోతే ఎవరైనా ఏం చేస్తారు కదా. లోకంలో లోకస్తులతో సోబర్ చేసినాం. రిలీజ్ సినిమాలు చూసాడంటే మస్తు పిచ్చి నాకు. ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? చర్చిలో నేర్పిస్తున్నారా? వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. రిలీజ్ సినిమా వచ్చిందంటే కదా అసలు మరి ఎక్కడికి పోతున్నామో, ఏం చేస్తున్నామో, తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు, కాలేజీ పోతున్నామని చెప్తాను, కాలేజీ పోతారా ఎవరైనా సరే. రిలీజ్ సినిమాలు చూసే పిచ్చి కానీ ఒక్కసారి టికెట్ దొరుకుతుండే, టికెట్ దొరకకపోతుండే. టికెట్ దొరికినప్పుడు దొరకగా ఎంజాయ్ చేసినా, టికెట్ దొరికినప్పుడు దొరికిందా కాదు. సరే 2 సంవత్సరాలు నేను అసలు మందిరానికి పోలేదు. అప్పటికే నేను డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏమో చదువుతున్నా. 2 సంవత్సరాలు నేను మందిరానికి పోతేనే లేదు, అసలు పోలేదు. 2 సంవత్సరాలు నేను అసలు పోలేదు. 2 సంవత్సరాలు క్రిస్మస్కు కూడా నేను మందిరానికి పోలేదు, వాచ్ నైట్ సర్వీస్కి కూడా మందిరానికి పోలేదు, న్యూ ఇయర్కి కూడా మందిరానికి పోలేదు, గుడ్ ఫ్రైడేకి కూడా మందిరానికి పోలేదు, ఈస్టర్కి కూడా మందిరానికి పోలేదు. కనీసం 2 సంవత్సరాలు వాగ్దానం కూడా తీసుకోలేదు. మందిరానికి పోయి ఎందుకు టైం వేస్ట్ అది ఎట్లాగో అర్థమవుతలేదు. చెప్పేటప్పుడు చెప్పడానికి వస్తలేదా తెలియదు, నా బుద్ధులు చక్కగా లేవా, నా బుర్రలోకి ఎక్కుతలేదా తెలుస్తలేదు. మందిరానికి నేను మా నాయన కంటే ఎత్తే అయినా అప్పటికే. మరి మా నాయన కూడా మరి వీడు నన్ను కొడతారా అని భయపడ్డా ఏమో కానీ ఆయన కూడా ఏమీ అనలేదు. సరే కానీలే అని చెప్పేసి ఆయన కూడా వదిలేసినాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఎవరు లేకుండే, మా దోస్తులందరినీ పిలుచుకొని ఏమి అంటే బీర్ బాటిల్స్ తెచ్చుకున్నాం. మా ఇంట్లో గోడల నిండా మొత్తం వాక్యాలు ఇట్లనే రాసి ఉంటాయి, అన్నీ వాగ్దానాలే ఉంటాయి. సెల్ఫ్లలో బైబుల్స్ ఉంటాయి, సెల్ఫ్లలో ఈ యొక్క పాటల పుస్తకాలు ఉంటాయి, భక్త సింగ్ తాత రాసిన పుస్తకాలు ఉంటాయి, అన్నీ మన వాక్యాలు ఉంటాయి కదా, డబ్బా వాక్యాలు. సో ఆ వాక్యాలన్నీ ఫ్రేమ్స్ అన్నీ గోడల మీద ఉంటాయి. ఫ్రెండ్స్ అందరినీ ఇంట్లో పిలిపించుకొని ఆ బీర్ బాటిల్స్ని మంచి ఇట్లా రౌండ్గా పెట్టినాం. వాటి చుట్టూ మేము కూర్చున్నాం. కూర్చొని ఆ బీర్ బాటిల్స్కు మొక్కి ఏమో నేను ఎవరిని సరే మా నాన్న సండే స్కూల్ టీచర్ కొడుతుంది అంతేనా? ఈ బుద్ధులేమై, ఈ అలవాట్లేమై, ఈ రీతులేమై? అసలు ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఇక నా లైఫ్ అయిపోయింది అని అనుకునేసరికి సరే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, సంకల్పాలు అవి వేరుగా ఉన్నాయి. మా ప్రాంతంలోనే 3 రోజుల ప్రత్యేక కూడికలు పెట్టినారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 2 రోజుల ప్రత్యేక కూడికలకు అందరూ పోయినారు. నేను ఒక్కరి ఇంట్లోనే ఉన్నా. నేను రాను, మీరు కొండి, నేను రాను. అసలు చర్చికి వస్తేనే నా జీవితం సర్వనాశనం అవుతుంది. ఈరోజు నా జీవితం సర్వనాశనం అయిందంటే దానికి కారణం చర్చే. ఎందుకు రావాలి మందిరానికి? నేను రాను మందిరానికి, మీరు కూడా 2 రోజులు అసలు పోలేదండి. 2 రోజులు దేవుని మందిరానికి పోలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయింది. ఆ 2 రోజుల ప్రత్యేక కూడికలలో వాళ్ళు ఏ వాక్యం అయితే విన్నారో అదే వాక్యం ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళు ఆయన చెప్తున్నాడు. ఆ 2 రోజుల ప్రత్యేక కూడికలలో వాళ్ళు ఏ పాటలు అయితే విన్నారో అవే పాటలు ఇంట్లో పాడుతున్నారు అందరూ. అంటే ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్లో మా నాయన ఒక మాట చెప్పినాడు, కదా అసలు చర్చిలో ఎంత సంతోషంగా ఉంది, ఎంత సంతోషంగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎంత మంచిగా వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు,
అసలు దేవుని సన్నిధి అంటే ఆ పాటలకే మాకు హృదయం నిండిపోతుంది. ఎంతో సంతోషంగా ఉంది, సంతోషమైన వాతావరణం. నిజంగా పరలోకంలో ఉన్న సంతోషాన్ని ఈ భూమి మీదనే మేము అనుభవిస్తున్నాం. నువ్వు ఎందుకు వస్తున్నావు మందిరానికి? వెళ్ళలేకిందా? వాళ్ళు అవే పాటలు పాడుతున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, దాని గురించే డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంట్లో, వాటి గురించే చర్చిస్తూ ఉన్నారు. సో ఏం చేయాలనో మరి నాకైతే అర్థం కాలేదు. ఆ ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత తిన్నాక పండుకునే ముందర మా నాయన నా దగ్గరకు వచ్చాడు. రేపు ఒక్కరోజు అయితే మీటింగ్ అయిపోతాయి నాకు. మళ్ళీ మన ఊళ్ళో ఇట్లా ప్రత్యేక కోరికలు పెడతారో పెట్టరో తెలియదు. మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. దయచేసి రేపు ఒక్కరోజు నువ్వు మందిరానికి రావాలి. సరే నేను కూడా ఏం చేసినా సరేలే అని చెప్పేసినా. పొద్దుగాల లేవగానే ఏమైందో తెలియదు కానీ మా నాయన నా చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టాడు. ఏమో నా చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టాడు. లోపల చూస్తే ఫుల్ జనం. మా నాయననేమో కట్టె పట్టుకొని గేట్ కానే కూర్చున్నాడు. అది ఈయన ఇక్కడికి ఇచ్చిండు. లోపల ఫుల్ జనం ఉన్నది. నాయనతో కొట్లాడదామంటే ఎవడన్నా కుర్చీ మీద కాలు పెట్టిందంటే నేను అయిపోతా కదా. మందిరం అన్న తర్వాత ఒక్కొక్కడు ఒక ప్రారంభింటారు. నేనే అవగాహన తయారైన నాకంటే మెడలు ఉండడం వస్తుంది. ఈయనేది ఇట్లా ఎక్కించాడు నన్ను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఎక్కిచ్చేసిండు కాబట్టి సరే కూర్చున్నా. ఏదో పాటలు పాడుతున్నారు, ఏదో సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అది కూడా వినలేదు, అది కూడా ఏమీ అంత పట్టించుకోలేదు. సరే ఆ పాటలు పాడటంలో అంత గట్టిగా పాడుతున్నారు, ఏం అవసరం వచ్చింది? ఒక్కంతకు గట్ల వెళ్ళి పెట్టుకుంటున్నారు, అంతగానో ఒక్కంత కొట్టుతున్నారు. జర సౌండ్ చిన్నగా పెట్టుకోవచ్చు కదా. ఆ వాక్యం చెప్పాడు ఆయన ఎట్లా చెప్తున్నాడు చూడవు, గట్టి గట్టి కొడుకుంటూ చెప్తున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? యెషయా 44:21-22 చూడండి. నిజంగా ఆ రోజు మా నాయన కనుక నన్ను మందిరానికి తోలుకపోకపోయింటే ఈరోజు నేను ఉంటుండే. యెషయా 44:21-22 నేను చదువుతున్నాను. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. నేను నిన్ను మరచిపోజాలను. ఇది ఒక్క మాట నా చెవుడు ఒకటి వచ్చేసాడు. ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే ఒక స్పీకర్ పక్కకే కూర్చున్నా నేను. ఆ స్పీకర్ లో నుంచి సౌండ్ ఒక్కటేసారి స్వరం అనేది ఒక్కటేసారి, నేను నిన్ను మర్చిపోజాలను. నువ్వు నన్ను మర్చిపోయినావు. 2 సంవత్సరాలు నన్ను ఆరాధన చేయలేదు. 2 సంవత్సరాలు నా ఇంటికి రాలేదు. 2 సంవత్సరాలు నా స్వరం వినలేదు. 2 సంవత్సరాలు నా ముఖం కూడా చూడలేదు. 2 సంవత్సరాలు నా పాటలు నేర్చుకోలేదు. 2 సంవత్సరాలు నా మాటలు నేర్చుకోలేదు. 2 సంవత్సరాలు నా ఇంటికి మర్చిపోయినావు, నన్ను మర్చిపోయినావు, నా వాగ్దానాలు మర్చిపోయినావు. నీకు నేను అవసరం లేకపోయినా, నువ్వు నన్ను మర్చిపోయినా, నేను నిన్ను మర్చిపోవట్లేదు. నువ్వు నా హృదయంలోనే ఉన్నావు, నువ్వు నా మనసులోనే ఉన్నావు. నా మనసులో నుండి నిన్ను తీసేయలేకపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాదు. సరే ఆ రోజు అక్కడనే ఉన్నారు. మధ్యాహ్నం ఏదో పెట్టినారు, తిన్నారు. సాయంత్రం లాస్ట్ దాకా ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే మాట తిరుగుతుంది. నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. నా హృదయంలో నుండి నిన్ను తీసేయట్లేదు. ప్రతి క్షణం నేను నీ గురించి ఆలోచిస్తున్నా. నీ బతుకు సర్వనాశనం చేసుకుంటున్నాను. 22వ వచనం. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఏంటంటే ఈ మాట?
కొడుకు అయి ఉండి లంక గంటక బ్రతుకుతున్నా నేను. దేవుడు ఏమంటున్నాడంటే నేను క్షమించేసిన, నేను క్షమించేసిన, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవే మాటలు తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క బైబుల్ తీసుకొని అన్నే నా పండుకొని ముంగల ఆ రూమ్లో మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నేను చాలా అవులగానే ప్రవర్తించిన, దయచేసి నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో అనే ఈ యొక్క చిన్న ప్రార్థన చేసేసరికి ఎక్కడో తెలియని సంతోషం నా లోపల వచ్చేసింది. నా యొక్క పాప భారం మొత్తం తొలగిపోయినంత సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చినాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యాన్ని నేను వదలలేదు. 500 కంటే ఎక్కువ పాటలు వాడతాను నేను ఈ పుస్తకంలో. ఇలా ఎన్ని పాటలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ 500 కంటే ఎక్కువ పాటలు నేర్చుకున్నాను. 500 కంటే ఎక్కువ పాటలు నేను పాడతా. ఇప్పుడు కంఠస్థం రావు కానీ చూసుకుంటే దాని రాగం తెలుసు, దాని భావం కూడా నాకు తెలుసు. ఈ వాక్యం నేర్చుకున్నా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏమి అంటే వాక్యం చదవడం కానీ వాక్యం ధ్యానించడం కానీ నేను మర్చిపోలేదు. సో ఆ యొక్క నిజంగా ఆ రోజు మా నాయన నన్ను మందిరాన్ని తోడుకపోకపోయి ఉంటే ఎక్కడో తప్ప తాగి ఎక్కడో 3 4 ఎక్కడో పడిపెట్టుండే ఈరోజు ఇలా ఉండడమే కాదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎట్లుందో, మరి నువ్వు కూడా మందిరానికి వస్తున్నావు, మరి వాక్యం నీకు అర్థమవుతుందో లేదో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాలు క్షమించే దేవుడు. ఆయన మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచే దేవుడు. ఇంకా నా సాక్ష్యం ఇంకా చాలా మంచిగా ఉన్నది. సాయంత్రం ఇంకో మీటింగ్ కూడా ఉందంట. ఆ సాయంత్రం మీటింగ్ కూడా రండి, అక్కడ ఇంకా కొంచెం సాక్ష్యం దేవుడి వాక్యం రండి.